హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డీస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచానండి. లేచి ఇంకా స్కూల్‌కి టైం అయిపోతుంది కదా అని, స్కూల్ క్యారేజీలకి రెడీ చేయాలి కదా అని నేను ఇంకా లేచిన వెంటనే టిఫిన్‌కి అయితే ఏమీ నానబెట్టుకోలేదు. పిండి ఏమీ లేదని లేచిన వెంటనే పెసర్లయితే నానబెట్టుకున్నానండి. అలాగే బీరకాయలు తీసి పక్కన పెట్టుకున్నానమాట. అవి రాత్రే నేను బీరకాయలు చెక్కేసి ఉంచుకున్నానమాట. అలా చెక్కి ఉంచడం వల్ల మనకి పని అన్నది తొందరగా అవుతుంది కదా! ఎర్లీ మార్నింగే 8 కల్లా రెడీ అవ్వాలంటే నైట్ కొంచెం పనులన్నవి నేను ప్రిపేర్ చేసేసుకుంటానమాట. ఆ తర్వాత ఇదిగోండి పిట్టేయడానికేమో చోడుపిండి కూడా తీసుకుంటున్నాను. చోడుపిండి పిట్టి వేద్దాము కదా అని పిల్లలకి ఇలాగా చోడుపిండి నేనైతే డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది మిల్లుకి కూడా పట్టిస్తాను. ఎండలో ఏమీ కాయట్లేదు, పిండి లేదని ఇంకా డీమార్ట్లో తీసుకున్నమాట. ఇదిగోండి ఒక 2 స్పూన్స్, 2 గట్లయితే తీసుకున్నాను. స్పూన్స్ కాదు, గట్లయితే తీసుకుంటున్నానండి. 2.5 ఎంతో తీసుకుని కలుపుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం 4 ఉండలు 5 ఉండల దాకా అవుతుందండి. చిన్నవి సరిపోతుంది. ఒక్కొక్కటి తిన్నా కొంచెం ఎనర్జీగా ఉంటారు కదా అని. ఎందుకంటే ఈరోజు పెసరట్లు ఒకరు తింటే ఒకరు తినరు. అందుకని నేను పిట్టి కింద కూడా వేసేస్తున్నాను అనమాట. అలాగే ఇడ్లీ పాత్రలోకి వాటర్ తీసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే లేస్తే ఇలా పిట్టి టైంలో అయితే కొంచెం ఎర్లీగానే లేవాలి. ఎందుకంటే పని అన్నది తొందరగా అవ్వదండి మనకి. ముందు నేను వాటర్ అయితే వేడి చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి మనం పిండిని అన్నది కలుపుకుంటున్నాను. ఇది లైట్గా ఎంతవరకు కలిపి మనం ఇడ్లీ రేకుల మీద వేసేసుకుంటే మనకి పిట్టి అన్నది ఉక్కుతుంది అనమాట. చాలామంది క్లాత్ కడతారండి. నా దగ్గర అయితే వైట్ క్లాత్ అన్నది లేదని నేను ఇలా ఇడ్లీ రేకులో వేసుకుంటున్నాను. చాలా హెల్దీ అన్నమాట పిట్ అన్నది. అందుకని నేను ఇంకా పిట్ అన్నది వేస్తున్నాను అన్నమాట. ఇందులోనే చాలామంది కొబ్బరి కూడా వేసుకుంటారు. నేనైతే కొబ్బరి ఏం వేయలేదు, ఇంకా టైం అయిపోతుంది కదా అని. ఇలాగా కలిపేసి మనం ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, దాని మీద అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ అయితే కొంచెం ఆవిరి మీద ఉడికితే మనకి మళ్ళీ దీన్ని కుమ్మాలండి, దంచుకోవాలన్నమాట. ఇడ్లీ ఇదే మనకి ఊర్లో అయితే చక్కగా అవి ఉంటాయి కదా, పప్పు రుబ్బురోలు అవి ఉంటాయి కాబట్టి చక్కగా దంచవచ్చు. ఇక్కడైతే నాకు మసాలా అల్లం దంచుకునే దాంట్లోనే దంచాను. చూడండి, ఇదిగో ఇలాగా పెట్టేసి మూత పెట్టేసి అక్కడ సర్దేసుకున్నాను అనమాట. స్కూల్ టైంలో అయితే కొంచెం చాలా కష్టమండి. కొంచెం 5:30 అలా లెగిస్తేనే మనకి పని అన్నది అవుతుంది. మా పిల్లల స్కూల్ అయితే 8 కండి. అందుకే నేను ఇంకా 7:50 కల్లా రెడీ చేసేయాలి. ఇదిగోండి నేనైతే ఇందులో దంచుకుంటున్నాను అనమాట. కొంచెం పిండి, కొంచెం బెల్లం వేసి దంచాలి. చోడుపిండి అన్నది మనం ఏదైనా పిట్టిని దంచుకోవాలి. ఇలా దంచితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే అంతగా బాగోదండి, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇలా దంచుకోవాలన్నమాట. చాలా టైం పట్టిందండి, నాకైతే ఎక్కువ టైమే పట్టేసింది. బెల్లం కూడా వేసుకుంటున్నాను అన్నమాట. స్వీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం తక్కువ వేసుకొని మనం దంచుకోవాలి. నేనైతే ముందుగానే బెల్లాన్ని దంచుకుని మిక్సీ పట్టేసుకుని ఉంచుకుంటాను అన్నమాట. ఇదిగోండి అది పక్కన పెట్టేసి ఇంకా ఆయిల్ కలపాలి. ఆ తర్వాత పెసరట్లోకి చట్నీకి ఫ్రై చేసేసాను. పెసరపిండి ఆడేసి ఒక పక్కన పెట్టేసానండి. అలాగే కూరకేమో బీరకాయలు, తెలగపిండి అన్నాను కదా, ఓ పక్కన హాట్ వాటర్ వేడి చేస్తున్నాను అన్నమాట. బీరకాయలు ఇవేమో గ్యాస్ మీద తెరులుతుంది. ఇంతే, ఇంక తెలగపిండి వేసేస్తే మనకి కూర అన్నది రెడీ. ఇదిగోండి మనకి చిన్న లడ్డూలు 5 అయినాయి అన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి.
కలిపితే మనకి పిట్టు అన్నది రెడీ అయిపోతుందన్నమాట. ఆయిల్ అయినా నెయ్యి అయినా పప్పు నూనె అంటాం కదా, అది వేస్తాను నేనైతే. నెయ్యి చాలామంది నెయ్యి కూడా వేస్తారు. అది వేసేసి పిల్లలకు పెట్టేస్తే చాలా హెల్తీగా ఉంటారన్నమాట. అలాగే ఇదిగోండి జెల్లు కూడా వేసేస్తున్నాను, టైం అయిపోతుంది. ఇంకా స్పీడ్గా జెల్లు అన్నవి వేసేస్తున్నాను. స్కూల్ టైంలో పిట్ అన్నది అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే చాలా టైం పట్టద్ది. ఎందుకంటే అవి దంచాలి, అది పెద్ద ప్రాసెస్. నేను ఇంకా 5కి లేచాను కాబట్టి ఇంకా టిఫిన్ ఏమీ లేదు, పెసరట్లు తినరు అని నేను ఇంక ఇదైతే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ రిబ్బన్లతో ఎంత పనో. ఇదిగో ఇలాగా జెల్ అయితే వేసేసి ఇంకా పాలు ఇచ్చేసి పిట్టు పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసానండి. పంపిస్తే కానీ మనకి మనశ్శాంతి అన్నది ఉండదు కదా. పనులు అన్నవి ఏమీ అవ్వవు. స్కూల్ ఉన్న టైంలోనే కొంచెం మనకు పని అన్నది అవుతుంది. తర్వాత ఇల్లు అవి సర్దుకోవాలి, చాలా టైం పట్టేస్తుంది. ఇదిగోండి ఈ ఫ్లవర్ పెట్టడానికి కొంత టైం పట్టేస్తుంది మనకి. ఇదిగో ఇలా నీట్గా ఫ్లవర్ అన్నది పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా పాలు ఇచ్చేస్తున్నాను అనమాట. ముందుగానే కలిపేసి ఇక్కడికి తెచ్చేసాను అనమాట పాలు అన్నవి. ఇవ్వండి పాలు కలిపేసి ఇచ్చేసాను. పాలు తాగేస్తుంది. ఇద్దరు రెడీ అయిపోయారు. ఇద్దరు రెడీ అయిపోయాయి. ఇంకా వెళ్ళిపోతే మనకి కొంచెం పని అన్నది అయినట్టు. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారనుకో మన పని అన్నది మనకి తొందరగా అవుతుంది. అంతేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.